అయినటువంటి మా ప్రభువా, మీ యొక్క శ్రేష్టమైన నామమును బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మరొక నూతన ప్రభు దినమును మీరు మాకు అనుగ్రహించి పెట్టినందుకు నీకు వందనములు. నా దేవా, మీ ప్రజలముగా మీ సన్నిధిలో సమకూర్చబడినటువంటి వారమై నా దేవ ఈ సమయంలో పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మయంపరచినట్లుగా మా దీనబడుతుకు మీరు సిద్ధపరుస్తూ వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. పాటల ద్వారా మీ నామను మయం తెచ్చుకున్నందుకు స్తోత్రములు. నా దేవా, నా తండ్రి, సర్వలోకం ఈ దినము మరి మీ ప్రజలైన వారు మీ సన్నిధిలో సమకూర్చబడి మిమ్మల్ని మయంపరిచి మిమ్మల్ని ఆరాధించి పూజిస్తుంటుండగా మేము కూడాను వ్యక్తిగతంగా దేవా మీ సన్నిధిలో మా ఎడల మీరు చేసిన గొప్ప కార్యములు బట్టి నా దేవా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరచ ఆరాధించాలని మమ్మల్ని మీ సన్నిధికి నా ప్రభా తోడుకొని తీసుకొచ్చినందుకు నీకు వందనములు. ప్రేమగల తండ్రి, ఈ సమయం మాకెంతో మరి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని మనం చేసుకుంటూ వస్తున్నాం. ప్రేమగల తండ్రి, ఏ రీతిగా మీ సన్నిధిలో మేము మా యొక్క హృదయ అర్పణ చెల్లించవలసి ఉందో కావలసినటువంటి నా దేవ సిద్ధపాటు మాకు అనుగ్రహించి పెట్టండి. మా ఆత్మ ప్రాణ దేహమును సిద్ధపరుస్తురండి. నా దేవ అందుకు కావాల్సినటువంటి నా ప్రభా లేఖన భాగములు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథము నుండి మాకు అనుగ్రహించి పెట్టండి. చదవబడినటువంటి ఈ లేఖన భాగాల ద్వారా మాతో స్పష్టంగా మీరు మాట్లాడుతున్నామని మనం చేసుకుంటూ వస్తున్నాం. ప్రేమగల తండ్రి, సహాయపడుతురండి. నా దేవ మీ మాటలు మరి నా ప్రభు వినగలిగించేవి, గ్రహించే హృదయం కూడా మాకు మెండుగా దయచేసి పెట్టండి. మా చెదిరిపోయి తలంపు, వేరైనటువంటి ఆలోచన అవన్నీ క్రీస్తులో చెరపట్టి నా ప్రభ సంపూర్తిగా దూరపరుస్తురండి. సిలువ వేయబడినటువంటి క్రీస్తు వైపే మా యొక్క నా ప్రభ దృష్టి, నా దేవ మా యొక్క ఆలోచన సమస్తమును నిలుపునట్లుగా మీరు మాకు సహాయపడుతురండి. వందనములు. మీ యొక్క ఆత్మ సంచకరువును మా మధ్య ఉంచండి. మీరు మా మధ్య నివసించండి. మాతో ఉండుమని మనం చేసుకుంటూ వస్తున్నాం. సహాయపడుతురండి. ఈ దినం నా ప్రభావ మరి మీ ఆయా స్థలాల నుంచి రావాల్సిన ప్రజలను కూడాను మరి సకాలంలో మీ ఇంటికి నడిపిస్తున్నామని మనం చేసుకుంటూ వస్తున్నాం. ప్రేమగల తండ్రి, పరిచర్య మరి ఆది అంతం మీరే ఉండి నడిపిస్తారండి. నా దేవ ఈ సమయంలో నిలబడే మీ దాసునటువంటి దౌర్భాగ్యం నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. నా దేవ ఏ మంచి లేనటువంటి వాడిని, నా దేవ నా తండ్రి ఏ శక్తి సామర్థ్యం లేనటువంటి వాడిని, బలహీనుడిని నేను ఒప్పుకుంటూ వస్తున్నాను. మీ నిత్య నిబంధన రక్షణ ప్రోక్షణ కింద నన్ను ఎదుగు తెచ్చుకుంటూ వస్తున్నాను. ప్రభువా, మీరు నన్ను బలపరిస్తే తప్ప, మీరు నన్ను నిలవబెడితే తప్ప నా మట్టుకు నేనైతే ఏమి కాదని నా దేవ సంపూర్తిగా పడవేసుకుంటూ వస్తున్నాను. నన్ను కనికరించి మరొకసారి మీ యొక్క ప్రశస్తమైన రక్తం చేత నన్ను కడిగి నన్ను బలపరిచి మీ యొక్క నా ప్రభా కొరత లేని మీ యొక్క ఆత్మచేత నింపి నా ప్రభు మీరే మీ శిలువ చాటును మరుగుపరుచుకొని ఈ మాటలు నా దేవ మీ ప్రజలకు ఏ మాటలైతే మీరు అనుగ్రహించాలని మాకు అనుగ్రహించాలని మీరు ఇష్టపడుతున్నారు నా దేవ, ఆ మాటలు మాకు అనుగ్రహించి మమ్మల్ని పురికొల్పి బలపరిచి నా దేవ ఒక నూతనమైనటువంటి పాట నా ప్రభా మీ సన్నిధిలో మేము ఎత్తి మిమ్మును నా ప్రభు గణపరచగలిగినట్లుగా, మా యొక్క హృదయ అర్పణను చెల్లించగలిగినట్లుగా మీరు మాకు సహాయపడి నడిపించమని సమస్తమును మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. ప్రియమైన వర్లారా, మరి గత వారమంతా కూడాను జీవం కలిగినటువంటి దేవుడు మరి తన బలిష్టమైనటువంటి రెక్కల కింద మమ్మల్ని కాపాడి మనల్ని భద్రపరిచి మా జీవిత దినాలు మరి పొడిగించిన వాడే, మన యొక్క ప్రతి అవసరతలో మరి సహాయపడినటువంటి వాడే, మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడుతూ ఇంతవరకు మనల్ని నడిపించినటువంటి మరి ఆ దేవుడు ఎంత గొప్పవాడో మనము ఎరుగుదుము. ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో నేను చేరి వచ్చి ఉంటున్నామంటే ఆయన ఉచితమైనటువంటి కృప అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడు మనల్ని మరి భద్రపరిచి మరొక నూతన ప్రభుదినంలో మనము సజీవులమై మరి ఆయన సన్నిధిలో దేవుని ప్రజలముగా చేరి వచ్చి మరి ఆయన సన్నిధిని అనుభవించాలని, ఆయనందు నేను ఆనందించాలని, ఆయనలో మనం కూడాను సంతోషించే వారంగా ఉండాలని దేవుని యొక్క ఉన్నతమైన ఏర్పాటు, ఉన్నతమైన తలంపుగా మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు అందుకే నన్ను కూడా తన ఇంటికి నడిపించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి చేరొచ్చినటువంటి నేను దేవుడు మన జీవితం పక్షాన, మన కుటుంబ పక్షాన కావచ్చు మరి చేసినటువంటి ప్రతి ఒక్క మేలులు బట్టి, ఆయన చేసినటువంటి మరి ఉపకారాలు బట్టి, దేవుడు చేసినటువంటి గొప్ప మరి మేలులు బట్టి నేను మరి వ్యక్తిగతంగా ప్రభువును మరి స్తుతించి ఆయనను గణపరచవలసిన వారం ఉంటున్నాం, మహింపరచవలసినటువంటి వారంగా
ఉంటున్నాం. కాబట్టి అందుకే దేవుడు నిన్ను కూడా సమకూర్చిన విధానమును మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించే ముందుగా, మనం ప్రభువును గణపరిచే ముందుగా మనం చదువుకున్నటువంటి మాటలను మనం ఆధారం చేసుకొని ప్రభువును మరి ఆరాధించాలని దేవునికి ఉన్నతమైన తలంపు. ఆయనను ఆరాధించే వాళ్ళు మరి ఎలా ఆరాధించాలని దేవుని వాక్యము మనకు బయలుపరుస్తుంది. అంటే యోహన్ రాసిన సువార్త 4వ అధ్యాయం మరి 23, 24 వచనాల్లో మనం చూడవచ్చు. దేవుణ్ణి ఆరాధించడానికి చేరొచ్చినటువంటి నేను మరి ఎట్లా ఆరాధించాలా, ఎటువంటి ఆరాధన మరి దేవుడు ఆలకించేవాడుగా ఉంటారు, అంగీకరించేవాడుగా ఉంటాడు అనే విషయాన్ని ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహన్ రాసిన సువార్త 4వ అధ్యాయము, యోహన్ సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తర్వాత చదవండి. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనే మాట చూస్తున్నాం. ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆరాధించే కాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ఎవరిని ఆరాధించడానికి? ఎవరైతే దేవుడై ఉన్నారో, ఎవరైతే మన రక్షణకు కారణభూతుడై ఉన్నాడో, ఎవరైతే మరి సర్వాధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడో, సర్వశక్తిమంతుడని ఎవరైతే పిలువబడుతున్నాడో, సర్వ సృష్టికి ఎవరైతే ఆధారమై ఉన్నాడో, దేవుడని ఎవరైతే పిలువబడుతున్నాడో, మరి ఆ యెహోవా దేవుణ్ణి, ఆ ప్రభుని యేసుక్రీస్తు వారిని నేను కూడా ఏం చేయాలని ఇక్కడ దేవుడు కోరుచున్నాడట? ఆరాధించాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి పరలోకంలో జరుగుతున్నటువంటి ఆ గొప్ప కార్యమును భూలోకంలో నేను కూడా జరిగించాలని, నా ద్వారా కూడా దేవుడు స్తుతింపబడాలని, ఆరాధింపబడాలని ఆయన కోరినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనను ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. కాబట్టి ఆరాధించే వాళ్ళు ఎలాగ ఆరాధించాలని దేవుని లేఖన భాగంలో మనకు బయలుపరుస్తుందంటే, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాల. కాబట్టి మనం ఏదో నోటుకొచ్చింది మనము పలకడానికి లేదు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆత్మ మనము కలిగినటువంటి వారమై సత్యముతో ఆరాధించాలా. ఆయన సత్యము, ఆయన సత్యమైనటువంటి దేవుడు. అంటే ఏదైతే మనం కలిగి ఉన్నామో అదే మాత్రమే మనం దేవునికి మరి చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. అవునా కాదండి? గుడికి వెళ్ళే వాళ్ళు కొబ్బరికాయ, పువ్వులు ఏదో తీసుకెళ్తారు. అవునా? ఆ పంతులేమో మేక తీసురా అంటే అప్పటికప్పుడు వాడు తేగలడండి? తేలడ. అతను ఏది తీసుకెళ్తారో అది మాత్రమే అక్కడ చెల్లిస్తాడు. ముందే సిద్ధపాటు కలిగి ఉంటాడు అతను. అక్కడ వెళ్ళే వ్యక్తి నేను పలాంది తీసుకెళ్ళి మొక్కుకొని రావాలని ఆలోచన కలిగి అవన్నీ కూడా సిద్ధపరచుకొని తీసుకెళ్తాడు. అప్పటికప్పుడు తీసుకురమ్మంటే ఎవరు కూడా అది సాధ్యము కాని పని. కాబట్టి నేను ఆరాధించడానికి, ప్రభువును ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చి ఉంటున్నాము. కాబట్టి ఆరాధించే నేను కూడాను ఏది కలిగి ఉన్నాము, ఆ కలిగి ఉన్న దాన్ని బట్టి ప్రభువును మనం ఏం చేయాలా? ఆయనను ఆరాధించాలా, ఆయనకు అర్పించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సత్యం అంటే అది ఆత్మ, ప్రభు ఇచ్చినటువంటి ఆత్మ కలిగి ఉన్న నేను ఆత్మతోను తర్వాత సత్యముతో మనము ఆరాధించాలా. కలిగి ఉన్న దాన్ని బట్టి ఆరాధించాలా. లేని వాటిని ఉంది అన్నట్టుగా మనము చెప్పి వల్లించి మనము మరి ఆరాధిస్తే అది దేవుడు ఏమాత్రము ఇష్టపడాడు. మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ప్రభువును ఆరాధించాల. ఆయనను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. కాబట్టి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా ఉండాలా. అలాగ ఆరాధించే వారిని దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటాడు. అటువంటి అర్పణ దేవుడు తీసుకునేవాడుగా ఉంటాడు, అంగీకరించేవాడుగా ఉంటాడు, ఆగ్రహించేవాడుగా ఉంటాడు. కాబట్టి అటువంటి అర్పణ ప్రభు ఇంట్లో నేను తీసుకొచ్చి ఆయనకు చెల్లించాలా, అర్పించాలి. అది దేవునికి ప్రీతికరము, దేవునికి అంగీకారము, దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ అని మనము ఆలోచించవచ్చు. హేబేలు అర్పణ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు, మరి కయ్యూను అర్పణ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇద్దరు కూడా అర్పణ తెచ్చినారు, కానీ
ఎవరి అర్పణ అంగీకరింపబడిందంటే మనకు తెలుసు, హేబేలు అతని యొక్క అర్పణ దేవుడు అంగీకరించినట్లుగా మనకు తెలుసు. కయ్యూను తన అర్పణ తెచ్చినాడు, తన అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కాబట్టి నీవు నేను తీసుకొచ్చినటువంటి అర్పణ ఏదైతే దేవునికి మనం చెల్లించాలని, దేవునికి ఏదైతే మనం ఇచ్చి అతను గణపరచాలని మనం ఆయన ఇంటికి చేరొచ్చు ఉంటున్నామో, సిద్ధపరచబడుతూ వస్తున్నామో, కాబట్టి నీ నా అర్పణ ఏమవ్వాలా? దేవుడు అంగీకరించాలా? హేబేలు వంటి అర్పణగా నీ నా అర్పణ ఉండాలి అని దేవుని యొక్క తలంపుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, ఆయనను ఆరాధించుట ఎంతో మరి ఆధిక్యత మనకు, ఆయనను ఆరాధించేది ఎంతో ధన్యత మనకు. ఆయనను ఆరాధించు నేను ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి నేను మరి మన యొక్క హృదయార్పణ చెల్లించే ముందుగా మనం చదువుకున్నాం యెషయా రాసిన గ్రంథం 43వ అధ్యాయము. ఆ మాటలు కొద్ది మాటలు మనము మరి తలంచుకొని ప్రభువును ఆరాధించినట్లుగా ప్రేమగల ప్రభు మనకు సహాయపడి నడిపించును గాక. యెషయా రాసిన గ్రంథం 43వ అధ్యాయంలో మరి ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. ప్రియమైన వారులారా, మరి దేవుని ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలి అనే అంశమును మనం ఇక్కడ చూసి ఒక 5 విషయాలు మనం చూసుకొని ప్రభువును ఆరాధించడానికి ప్రేమగల ప్రభు సహాయపడును గాక. ఇక్కడ 43వ అధ్యాయం యాకోబుతో దేవుడు చెప్తున్నటువంటి మాట అని మనము జ్ఞాపకం. మొదటి అధ్యాయం, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ 2 మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యాకోబుతో దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకో. ప్రభువును ఎందుకు ఆరాధించాలా, మనము ఆరాధించవలసినటువంటి అవసరం దేనికి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యాకోబుతో పలుకుతున్నటువంటి మాట ఈ దినమున నీతో నాతో కూడా దేవుడు మాట్లాడే మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిన్ను సృజించిన వాడగు యెహోవా, నేను నిన్ను నిర్మించిన వాడను అన్నమాట మనం చూడవచ్చు. కాబట్టి ప్రియమైన వారులారా, యాకోబును దేవుడు ఏం చేసినాడట? సృష్టించిన వాడుగా ఉంటున్నాడు. నిన్ను సృజించిన వాడు యాకోబు నేను నిన్ను సృజించినానని పలుకుతున్నటువంటి దేవుడు మనతో కూడా అదే మాట మరి పలుకుతున్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడాను తయారు చేసినటువంటి దేవుడు, సృష్టించినటువంటి దేవుడు, కలగజేసినటువంటి వాడు ఎవరంటే, యాకోబుని ఎవరైతే దేవుడు సృష్టించినాడో అదే దేవుడు నిన్ను నన్ను కూడాను ఏం చేసినాడు? ఆయన సృజించినటువంటి వాడు. ఆయన సృష్టికర్త అని మనము జ్ఞాపకం చేసుకోవటం. సమస్తమును కలగజేసినటువంటి దేవుడు, మనం చూస్తున్నటువంటి సృష్టి యావత్తును కూడాను ఆయన ద్వారానే ఆయన కలగజేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన లేకుండా ఏది కూడాను కలగలేదు అని చెప్పబడే లేఖనములను జ్ఞాపకం చేసుకోవటం. కాబట్టి మనం కంటిలో చూస్తున్నటువంటి, మనకు కంటికి కనబడనివి అనేకమైన ఉన్నాయి, మనం చూసేవి ఉన్నాయి, చూడని కూడా అనేకమైన ఉన్నాయి. అవన్నీ కూడాను ఎవరు కలగజేస్తారంటే ఆయనే, యెహోవా అనే మాట మనము చూస్తున్నాం. నిన్ను సృజించిన వాడగు యెహోవా దేవుడే, ఆయన సమస్తమును కలగజేసిన, అందులో భాగంగా నిన్ను నన్ను కూడాను ఆయన సృష్టించినటువంటి వాడు ఆయనే. తన స్వరూపంలో, తన రూపంలో దేవుడు నిన్ను నన్ను కూడాను ఆయన రూపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. నిన్ను నన్ను నిర్మించినటువంటి వాడు ఆయనే. దావీదు కూడా అంటాడు 139వ అధ్యాయంలో, దావీదు చూడండి, కీర్తనలు రాసిన గ్రంథము, కీర్తనలు 139వ అధ్యాయం, కీర్తనలు 139వ అధ్యాయము 13వ వచనం నుండి చూస్తే, నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమున పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు.
ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉంది. ఎవరికి తెలిసి ఉందండి? దేవుడు నన్ను సృష్టించినాడు, దేవుని వల్లే నేను సృష్టింపబడ్డాను, నా తల్లి గర్భంలో ఆయన నన్ను రూపించినటువంటి వాడు ఆయనే అనే సంగతి ఎవరు తెలుసుకుని ఉన్నారట? నాకు బాగుగా తెలిసి ఉంది. నా అంతరంద్రములను నిర్మించినటువంటి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నువ్వే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగు, నా అంతరంద్రను కలుగజేసిన వాడు నువ్వే. చూసావా? కాబట్టి మన అంతరంద్రంలో ఉన్నటువంటి ప్రతీది కూడాను కలగజేసింది ఎవరు? ఆయనే. మన తల్లి గర్భంలో మనల్ని తయారు చేసింది ఎవరు? మన తండ్రి కాదు, లేకపోతే మన బంధుమిత్రులు ఎవరు కూడాను కాదు. మన అంతరంద్రంలో లేకపోతే తల్లి గర్భంలో మనం ఈ రూపంలో ఉండాలా, ఇలాగుండాలా అని మనల్ని సృష్టించినటువంటి వాడు ఆయనే. మనను కలుగజేసినటువంటి వాడు ఆయనే. మన నిర్మాణకుడు ఆయనే. కాబట్టి ఆయన నిన్ను కూడాను మన అందరినీ కూడాను సృష్టించినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. దావీదు సత్యాన్ని గుర్తెరిగి ఆయన ఏమంటున్నాడు? అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. ఈ కార్యములు ఎంతో ఆశ్చర్యం అని అంటున్నాడు. ప్రియమైన వర్లారా, ఆయన సృష్టికర్త. నన్ను కూడాను ఆయన సృష్టించినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం చూడవచ్చు. అదే మాట 43 యెషయా రాసిన గ్రంథం 44వ అధ్యాయంలో కూడాను దేవుడు పలుకుతున్నటువంటి మాట 44 వచనంలో, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడునైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని, నా సేవకుడగి యాకోబు నేను ఏర్పరచుకున్న యెస్సూరును భయపడకం. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయుడినైనా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఇప్పుడు అనేక రెఫరెన్స్ మనం చూసుకోవచ్చు, మనకు సమయం లేదు. కానీ నన్ను కూడాను కలగజేసినటువంటి వాడు, నేను ఈ రకంగా ఉండామంటే ఆయన రూపము మనకిచ్చినాడు. ఈ రకంగా ఉన్నామంటే ఆయన ద్వారానే నేను కూడాను సృష్టింపబడ్డాము. ఆయన మనకు సృష్టికర్త అయినటువంటి దేవుడుగా నీకు నాకు ఉన్నాడు అనే విషయాన్ని మనము ఎప్పుడు కూడాను మర్చిపోకూడదు. నన్ను సృష్టించినటువంటి ఆ దేవుణ్ణి నేను కూడా ఏం చేయాలండి? దావీదు ఏం చేస్తున్నాడు? ఆయనను స్తుతిస్తున్నట్లుగా, ఆయనను గణపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నేను కూడాను దేవుని సన్నిధికి చేరొచ్చినటువంటి నేను కూడాను ఆ దేవుణ్ణి, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఏం చేయాలా? మన సృష్టికర్త అయినటువంటి ఆ యెహోవా దేవుణ్ణి, జీవం కలిగినటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించాలా. ప్రభువా, నన్ను రూపించిన వాడవు నువ్వే, తల్లి గర్భంలో నన్ను సృష్టించినటువంటి వాడవు నీవే, నీ స్వరూపంలో నన్ను సృష్టించినావు. ఎన్నో సృష్టి ఎంతో ఉంది, సృష్టిలో అనేకమైనటువంటి ప్రాణులు ఉన్నాయి, కానీ తన రూపంలో చేయలేదు. కానీ నన్ను ఏ రూపం ఇచ్చినాడు? తన స్వరూపంలో నన్ను కూడాను రూపించిన వాడుకుంటున్నాడు. దేవుని రూపం నీకుంది, వేరే జీవిలాగా నువ్వు లేవు. కాబట్టి ఆయన రూపంలో నన్ను కూడాను ఆయన సృష్టించినాడు. కాబట్టి ఆ సృష్టిని బట్టి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధించాలా, ఆయనను పూజించాలా, ఆయనను గణపరచాలా. అది దేవుని ఉన్నతమైన ఉద్దేశం మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. నేను నిన్ను సృజించెను అని అంటున్నాడు. ఆయన ద్వారా నేను కూడాను సృజింపబడ్డాం, ఆయన ద్వారా నేను కూడాను నిర్మింపబడ్డాం. కాబట్టి నిర్మాణకర్త ఆయన, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాలా మనం చూస్తున్నాం. రెండవది 43వ అధ్యాయం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ భాగంలో మనం చూస్తే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆయన ఎటువంటి వాడు మనము చూస్తున్నాం. దేవుడు నన్ను కూడాను ఆయన విమోచించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన విమోచనకర్త, విమోచనమునకు ఆధారమైనటువంటి దేవుడు, విమోచించినటువంటి వాడు అనే విషయాన్ని మనము చూస్తున్నాం. విమోచన అంటే ఏంటి?
విడిపించినటువంటి వాడు, రక్షించినటువంటి వాడుగా దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయన విమోచనకర్త, విమోచన అనుగ్రహించే దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యాకోబును దేవుడు విమోచించిన వాడుగా ఉంటున్నాడు. అందుకే యాకోబు, నేను నిన్ను విమోచించి ఉన్నాను అని సెలవిచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన వారు, యాకోబును విమోచించినట్లుగా నన్ను కూడాను ఆయన విమోచించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన విమోచనకర్తగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారులారా, మనము దేంట్లో నుండి నన్ను కూడా విమోచించినాడు, నాకు నీకు విమోచన ఎందుకు అవసరము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన వారులారా, నేను కూడాను మరి పాపం చేత, అపరాధముల చేత, మరి నా నిత్య నాశనానికి, మరణమునకు పోవలసినటువంటి వారము, మరణం చేత బంధింపబడినటువంటి వారము, పాప శాపముల చేత మనం పట్టబడినటువంటి వారము. కాబట్టి ఆ పాప శాపములను బట్టి నేను కూడాను మరణమునకు అప్పగింపబడినటువంటి వారము, మనం నశించిపోవలసినటువంటి వారమే. అటువంటి నన్ను కూడాను ఆయన ఏం చేసినాడు, విమోచించడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనము చూడొచ్చు. ప్రియమైన వారులారా, మనకు విమోచన ఆయన కలుగజేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ఆయన విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి, నీ కొరకు నా కొరకు ఆయన విమోచన క్రయధనముగా ఈ లోకానికి వచ్చినట్లు మనం చూడొచ్చు. చూడండి, మత్తయి రాసిన సువార్త 20 అధ్యాయం అనుకుంటాను. మత్తయి రాసిన సువార్త 20 అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 20 అధ్యాయము 8వ వచనం. మత్తయి రాసిన సువార్త 20 అధ్యాయం 28వ వచనం. 20 అధ్యాయం మత్తయి రాసిన. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయుటకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఈ లోకానికి వచ్చెను. కాబట్టి నీకు నాకు విమోచన అనుగ్రహించడానికి, నీకు నాకు విమోచన ఆయన కలుగజేయడానికి యేసుక్రీస్తు ప్రభువారే దేవాది దేవుడై ఉండి కూడాను, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అయి ఉండి కూడాను, ప్రియమైన వర్లారా, ఆయన నీ కొరకు నా కొరకు విమోచన క్రయధనముగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. నీకు నాకు విమోచన అనుగ్రహించడానికి, ప్రియమైన వర్లారా, యేసుక్రీస్తు ప్రభువారే దేవాది దేవుడే ఆయన భూలోకానికి విమోచన క్రయధనముగా మన కొరకై వచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఎందుకు మనకు విమోచన? దేని నుండి మనకు విమోచన? మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 103 కీర్తన రాసిన గ్రంథము 103 అధ్యాయము, కీర్తనలు 103 అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట, కీర్తనలు 103 అధ్యాయం దావీదు అంటాడు, 103 కీర్తన 3 అధ్యాయం 4వ వచనం 103:4, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. చాడు మనం చూస్తున్నాము, నేను కూడాను ప్రియమైన వర్లారా, మరి సమాధికి వెళ్ళవలసినటువంటి నా ప్రాణము కూడాను ఆయన ఏం చేసినాడండి, విమోచించిన వాడగా ఉంటున్నాడు. అంటే మరణించవలసినటువంటి వారము, సమాధికి పోవలసినటువంటి వారము, అటువంటి మరణకరమైనటువంటి ఆ స్థితి నుండి ఆయన మన ప్రాణమును ఏం చేసినాడు, విమోచించిన వాడుగా ఉంటున్నాడు. నేను విమోచింపబడ్డాం, మన ప్రాణం విమోచించబడింది. కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి విమోచన క్రయధనముగా మన కొరకు ఈ లోకానికి వచ్చి తన్ను తాను అర్పించుకొనుడు ద్వారా, క్రయం చెల్లించుడు ద్వారా మనకు విమోచన, విడుదల అన్నది దేవుడు మాకు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. మన ప్రాణమును ఆయన విమోచించినట్లు మనం చూడవచ్చు. గలతీ రాసిన పత్రిక 1 అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాట మనం చూస్తే, గలతీ 1:3, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీ 1వ అధ్యాయం 4వ వచనం దయచేసి, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలం నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు మరి మన కొరకై ఏ రకంగా
తను అప్పగించుకున్నాడో, ఇక్కడ మనం దేని కొరకు అప్పగింపబడినాడో మనం చూస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలెనని. అంటే మనం ఎక్కడున్నాము? దుష్ట కాలంలో ఉన్నాం, దుష్ట లోకంలో ఉన్నాం, పాపలోకంలో జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేయాలని ఇష్టపడ్డాడు? విమోచించాలని, విడిపించాలని ఆయన ఇష్టపడినటువంటి వాడై నీ కొరకు నా కొరకై ఆయన ఏం చేయబడ్డాట? తన్ను తాను అప్పగించుకొనెను అన్నమాట మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు విమోచన కలగజేయడానికి, విడిపించడానికి తన్ను తానే బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తము అని వ్రాయబడి ఉంటుంది. చూడండి అక్కడ, విమోచింపవలని మన పాపముల నిమిత్తము. ఎవరి పాపములు? నీ నా పాపము, మనందరి పాపము. మన పాపముల నుండి మనల్ని అంటే విడుదల పరచడానికి, విమోచన కలగజేయడానికి, నీకు నాకు విమోచన అనుగ్రహించడానికి తన్ను తాను మన కొరకై మరి అర్పించుకున్న విధానాన్ని మనము చూస్తున్నాం. తద్వారా నీకు నాకేం దొరికింది? విమోచన, విడుదల, పాపము నుండి విడుదల నీకు నాకు ఆయన కలగజేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇంకా పాపం మనలో లేకుండా చేసినాడు. పడమటికి తూర్పుకి ఎంత దూరమో మీ అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాను అంటాడు. అంతేకాకుండా మీ పాపములు సముద్ర అగాధములో పడవేసి ఉన్నానని ఆయన పలుకుతాడు. ఇంకా ఆ పాపం మన మీదకు సమీపించక, మన దగ్గర రాకుండా, ఆ పాపం మనకు దోషారోపణ మరలా చేయకుండా అంతగా ఆయన ఏం చేసినాడు? ఆయన మన పాపములన్నీ కూడాను దూరపరిచిన వాడుగా ఉంటున్నాడు. మన పాపములను మనకు విడుదల అనుగ్రహించి మనల్ని మరి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఆయన మనల్ని చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి రెండో సంగతి, దేవుడు మన పక్షాన చేసిన కార్యము. ప్రభుని ఎందుకు స్తుతించాలా, ఆరాధించాలంటే ఆయన మనల్ని విమోచించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన విమోచన క్రయధనము ఎంతో గొప్పది. కీర్తనలు 49వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మనం ఏ విధం చేతనైనా విమోచింపబడలేము అనే విషయాన్ని అక్కడ మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 49:7 ఎవడైనా ఏ విధం చేతనైనా సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నాడు, వారి నిమిత్తము దేవుని సన్నిధి ప్రాయశ్చిత్తం చేయగల వాడెవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. కాబట్టి మన ప్రాణ విమోచన క్రయధనము ఎవరు చెల్లించారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన కొరకై తన యొక్క క్రయం చెల్లించి మనల్ని విమోచించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి నేను ఏం చేయబడ్డాం? ఆ పాపము నుండి, ఆ శాపము నుండి, ఆ మరణం నుండి మన ప్రాణమును దేవుడు విమోచన అనుగ్రహించినాడు. కాబట్టి దాన్ని బట్టి మనము సంతోషిస్తూ మనము ప్రభువును ఆరాధించాలా. యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే నీకు నాకు ఏం లేదండి? విమోచన లేదు, విడుదల లేదు. కాబట్టి విమోచింపబడినటువంటి నేను ఆయనను మరి ఆరాధించాలా, ఆయనను స్తుతించాలా. ఇంకా విమోచన కార్యం నీ జీవితంలో ఇంకా లేకుండా ఈ పాప సంబంధమైన జీవితం కలిగి ఇంకా జీవిస్తున్నట్లయితే నరకం నీ కోసం వేచి ఉంది. ఈ సమయంలోనూ సరే ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చినట్లయితే ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు నీ పాపములన్నీ కూడాను ఆయన ఏం చేయగలడు? తన శిలువ రక్తం చేత కడిగి నీకు గొప్ప రక్షణ ఇస్తాడు. నీ పాపం నుండి విమోచన, విడుదల అనుగ్రహిస్తాడు. గొప్ప సంతోషం నువ్వు కూడాను పొందుకొని ఈ సమయంలో నువ్వు కూడాను దేవుని ప్రజలతో కలిసి నువ్వు కూడా ఆరాధించి ఆయనను మయంపరిచే గొప్ప ఆధిక్యత నీకు కూడాను లభిస్తుంది. ఆయన విమోచకుడు, సృష్టికర్త, ఆయన విమోచకుడు అనే మాట మనం చూస్తున్నాం. అంతే మాత్రమే కాదు, ఆయన ఏం చేసుకున్నాడు? మనల్ని విమోచించి విడిచిపెట్టలేదు, కానీ తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. యెషయా రాసిన గ్రంథంలో మనం చూడొచ్చు ఆ మాట. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనం చూస్తున్నాం విమోచన ఇవ్వడమే కాదు, సృష్టించి మనల్ని విడిచిపెట్టలేదు. సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని విమోచించినాడు, విమోచించి విడిచిపెట్టలేదు, కానీ పేరు పెట్టి మనల్ని ఆయన పిలిచినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కాబట్టి ఆయన మనను పిలుచుకొని తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. సొత్తు అంటే ఏంటి? ఇంకా ఆయనకు చెందినటువంటి వ్యక్తిగా, ఆయన వారిగా దేవుడు మనల్ని చేసినాడు. సొత్తు అన్నప్పుడు ఇంకా తనకు చెందుతుంది, వేరేకి చెందడానికి లేదు. కాబట్టి తన ప్రజలముగా, తన బిడ్డలముగా, తన వారముగా
దేవుని వారముగా నువ్వు నేను కూడాను చేయబడ్డాం. ఒకప్పుడు మరి దేవుని లేనటువంటి ప్రజలము, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము చూడవచ్చు. పరజలనము, పరదేశము, మరి వాగ్దాన నిబంధన లేనటువంటి వారము, దేవుడు లేని వారై ఉన్నటువంటి వారమని అక్కడ చెప్పబడుతుంది. ఎన్నో సంగతులు మనం చూడవచ్చు. అయితే అటువంటి మనల్ని దేవుడు మరి విమోచించి మరి తన యొక్క సొత్తుగా నిన్ను నన్ను కూడా నాయన చేసుకున్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మన కొరకై తన క్రయమును చెల్లించి విలువ పెట్టి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. తన సొత్తుగా నువ్వు నేను చేయబడ్డాం. కొరింథీ రాసిన పత్రికలో మనం చూడొచ్చు అన్నమాట. కాబట్టి విలువ ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఏంటి ఆ విలువ? తన రక్తమే. తన ప్రశస్తమైనటువంటి, అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి ఆయన రక్తం చేత నీకు నాకు ఏం చేసిన నిన్నను కూడాను ఆయన మరి ఆ రక్తము చెల్లించి నిన్ను నన్ను కూడా ఆయన కొనుక్కున్నవాడుగా ఉంటున్నాడు. ఆయన సొత్తుగా నువ్వు నేను కూడాను చేయబడ్డాం. మూడోదిగా మనం చూస్తున్నాం, ఎందుకు ప్రభువును ఆరాధించాలంటే తన సొత్తుగా నిన్ను నన్ను కూడా ఆయన చేసుకున్నాడు. ఆయన సృష్టించినాడు మనల్ని, అంతేకాకుండా మనల్ని విమోచించిన వాడుకుంటున్నాడు. అంతేకాకుండా తన సొత్తుగా, తన బిడ్డగా, తన ప్రజలముగా, తన వార్యంగా, తన స్వాస్థ్యంగా దేవుడు మనల్ని ఆయన చేసుకున్న దాన్ని బట్టి సంతోషిస్తూ మనము ప్రభువును ఆరాధించవలసిన వారముగా ఉంటున్నాం. ప్రియమైన వారా, మరి అంతేకాకుండా నాలుగోది మనం చూసినట్లయితే 2వ వచనంలో, నీవు జలములో పడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పర్లిపారవు, కాలిపోవు. 3వ వచనం చదవండి దయచేసి. యెహోవానగు నేను నీకు దేవుడను. చాలు, యెహోవానగు నేను నీకు దేవుడను. కాబట్టి ఆయన జీవం కలిగినటువంటి, సర్వశక్తి కలిగినటువంటి ఆ దేవుడు నీకు నాకు కూడాను ఇప్పుడు ఏం చేయబడ్డాడండి? దేవుడుగా. ఒకప్పుడు దేవుని నిండినటువంటి వారము, ఇశ్రాయేలు ప్రజలే తన ప్రజలు, వారే ఆయనకు దేవుడుగా కొలవడానికి ఎలిజిబుల్ కలిగినటువంటి ప్రజలు. కాబట్టి అన్యజనులైనటువంటి, పరజనులైనటువంటి నువ్వు నేను ఆయనను కొలవడానికి, ఆయనను పూజించడానికి, తన సన్నిధికి వచ్చి ఆయనను గణపరిచి ఆరాధించడానికి మనం ఏమాత్రము తగినటువంటి వారము కాము. కాబట్టి అటువంటి పరజనులైనటువంటి, పరదేశులైనటువంటి, మరి ఎన్నిక లేనటువంటి వారము, అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నటువంటి నీవు నేను కూడాను ఆ దేవుణ్ణి కలిగి ఆ దేవుణ్ణి కొలిచే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన మనకు దేవుడుగా చేయబడ్డాడు. నీకు నాకు కూడాను ఆయన ఇప్పుడు దేవుడుగా ఉన్నాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా నీకు నాకు కూడా ఏమంటున్నాడు? నేను నీ దేవుడను. ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి ఆయన మనకు ఎవరండి? అతను మనకు దేవుడై ఉన్నాడు. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు ప్రభువుగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి నువ్వు నేనేం చేయాలా? గణపరచాలా. కాబట్టి యోగ్యత లేనటువంటి వారం, దేవునిగా మనం కలిగి ఉండే ఆధిక్యత లేనటువంటి వారము అయితే మనకు ఆయన ఏం చేయబడ్డాడు? దేవుడుగా చేయబడ్డాడు. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. దాన్ని బట్టి మనము ఆరాధించాలా. ఒకప్పుడు మనం దేవుడుగా కొలవడానికి లేదు, ఇప్పుడైతే ఆ దేవుణ్ణి కొలిచే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన మనకు దేవుడుగా ఉంటున్నాడనే విషయం మనం చూస్తున్నాం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడైనటువంటి నేను నిన్ను రక్షించువాడను. ఆయన మనకు దేవుడుగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మనను దేవుడుగా ఉండడం మాత్రం కాదు, ఆయన మనకు రక్షించేవాడుగా ఉంటున్నాడు. మన రక్షకుడుగా ఆయన ఉన్నాడు. మనం రక్షించువాడుగా మన యొక్క జీవిత యాత్రలన్నింటిలో కూడాను ఆయన మనను ఏం చేస్తున్నాడు? ప్రతిదినము అనుదినం మనను కాపాడుతూ వస్తున్నాడు. అనుదినం మనను రక్షిస్తూ వస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. మొట్టమొదట మనం రక్షించినాడు. ఇప్పటి వరకు కూడా ఏం చేస్తున్నాడండి? ఇప్పటి వరకు మనం రక్షిస్తూనే ఉన్నాడు. ఆయన రక్షించకపోతే నువ్వు నేను మరి ఈ రీతిగా ఉండలేం. ఆయన రక్షించకపోతే మనము మరి కాపాడబడలేం, భద్రపరచబడలేము. అనుదినము ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ రక్షకుడైనటువంటి దేవుణ్ణి, ఆ రక్షణను పొందుతున్నటువంటి నువ్వు నేను ఆయనను రక్షకునుగా మనం గుర్తించినటువంటి వారమే. మనం ఏం చేయాలా? ప్రభువును ఆరాధించవలసినటువంటి వారముగా, ఆయనను గణపరచవలసినటువంటి వారముగా ఉంటున్నాం.
6వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించే సమయాన్ని కలిగి ఉంటాము. 2వ వచనంలో నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇక్కడ మనం చూస్తున్నాం, నేను నీకు తోడై ఉన్నాను అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు మనకు తోడుగా ఉండేవాడుగా ఉంటున్నాడనే విషయం మనం చూస్తున్నాం. ఆయన మనకు తోడై ఉన్నాడు. 5వ వచనంలో కూడా మనం చూస్తే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ప్రియమైన వారా, ఈ జీవిత యాత్రలో మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన యొక్క బ్రతుకు దినాల్లో దేవుడు మనకు ఎలాగున్నాడు? ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉన్నాడు మనకు. మనం జలములలో బడి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? నీవు జలంలో బడి దాటునప్పుడు, నదులలో బడి వెళ్ళినప్పుడు, అగ్ని మధ్య నడుచున్నప్పుడు, చూసారా, జలములలో బడి వెళ్ళినప్పుడు, నదులలో మనం నడుచు వెళ్తున్నప్పుడు, అగ్ని మధ్య నడుచున్నప్పుడు, అంటే ఈ లోకంలో మనం కొనసాగుతున్నటువంటి అనేక పరిస్థితుల్లో ఆయన మనకు అగ్ని వంటి పరిస్థితులు, ముంచివేసే పరిస్థితులు, మనల్ని కృంగదీసే పరిస్థితులు, మనల్ని బలహీనపరిచే పరిస్థితులు ఎన్నో మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా దేవుడు మనకు ఎలాగున్నాడు? ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. యాకోబుతో దేవుడు 28వ అధ్యాయంలో యాకోబుతో దేవుడు అంటాడు, యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు కాపాడుతాను, నీకు తోడుగా ఉంటానని ఆయన సెలవిస్తున్నటువంటి మాట మనం చూడొచ్చు. యాకోబు రాసిన గ్రంథం క్షమించండి ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా. చూస్తున్నాం ఇక్కడ యాకోబు ఎంతో ప్రాణభయంతో ఉన్నాడు. ఒంటరితనం కలిగి ఆయన తన యొక్క యాత్రను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు. యాకోబు ఇంటి నుండి పారిపోయి ఆ అరణ్య ప్రాంతంలో తను ఒంటరిగా ఉన్నటువంటి సందర్భంలో భయముతో, ఆందోళనలతో, కలవరంతో, ఏమైపోతానా అని ప్రాణభయంతో ఉన్నటువంటి సందర్భంలో దేవుడు తనతో ప్రత్యక్షమై పలుకుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. నేను నీకు తోడై ఉండి, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమందు నిన్ను మరలా రప్పించదను. చూసారా, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుతానని సెలవిచ్చినటువంటి వాడు. కాబట్టి యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానము దేవుడు నీకు నాకు కూడాను ఆయన అనుగ్రహించి మన యొక్క జీవిత యాత్రలో ప్రతి పరిస్థితుల్లో కూడాను నదుల వంటి పరిస్థితులు, జలముల వంటి పరిస్థితులు, అగ్ని వంటి పరిస్థితులు, ఎన్నో పొర్లి పారు మన మీదకి వచ్చినప్పటికీ అవి మనకు ముంచివేయకుండా, మనల్ని కాల్చివేయకుండా, మనల్ని నశింపచేయకుండా ఆయన ఏం చేస్తూ వస్తున్నాడండి? మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు. ఆయన అంటాడు కదా, యుగ సమాప్తి వరకు నేను మీకు నడిపించేవాడిని తోడు ఉంటాను. చూడండి, మత్తయి రాసిన సువార్త ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 20 చివరి అధ్యాయం అనుకుంటాను, 28వ అధ్యాయం 20వ వచనం, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎంతవరకు అండి? యుగ సమాప్తి వరకు, సదాకాలము ఆయన మనకు తోడుగా ఉండేవాడు. అంటే మనం చనిపోయేంత వరకు, మనం ఎంతవరకు ఈ భూలోకంలో నివసిస్తామో అంతవరకు కూడాను సదాకాలము మనకును మన రాబోయే తరం వారికి కూడాను
ఆయన తోడుగా ఉండేవాడుగా, సదాకాలం కూడా తోడుగా ఉండే గొప్ప దేవుడు. ఎంత మంచి దేవుడు ఆయన. కాబట్టి ఎవరు మనకు తోడుగా ఉండరు. మన భార్య కొన్ని సందర్భాలు మనకు తోడుగా ఉండదు, మన తల్లిదండ్రులు మనకు తోడుగా ఉండకపోవచ్చు, మన అన్నదమ్ములు తోడుగా ఉండకపోవచ్చు, మన మిత్రులు మనకు తోడుగా ఉండకపోవచ్చు. అయితే ఈ దేవుడు మనకు సదాకాలము తోడై ఉండి మనకు మనల్ని నడిపించే గొప్ప దేవుడు. కాబట్టి తోడుగా ఉండి మనకు భయం కలిగించే ప్రతి పరిస్థితుల్లో కూడాను ఆయన మనకు ఎలాగున్నాడు? తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. చివరికి ఒక మాట మనం చూసుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. ప్రకటన రాసిన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటనలు 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 21:3 వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురము ఉండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఎంత చక్కనైనటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుని నివాసం ఎవరితో ఉందట? మనుషులతో. నీతో నాతో దేవుని నివాసము ఆయన ఏర్పాటు చేసుకున్నవాడుగా ఉంటున్నాడు. నీతో నాతో ఆయన కలిసి ఉండాలని, నీతో నాతో సహవాసము ఆయన చేయాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి విధానం మనం చూస్తున్నాము. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చూసారా, మనకు ఆయన తోడై ఉండే వాడుగా ఉంటున్నాడని మనము చూస్తున్నాం. కాబట్టి ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప కార్యము దేవుడు మన పక్షాన ఆయన జరిగించినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మన పక్షాన ఏమై ఉన్నాడో, ఏ కార్యములు మన పక్షాన ఆయన జరిగించి ఉంటున్నాడో కొద్ది మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు యాకోబు జీవిత పక్షాన చేసినటువంటి ఆ కార్యము నా జీవితం పక్షాన కూడా ఆయన జరిగించినటువంటి వాడుగా ఉంటున్నాడు. నన్ను సృష్టించినటువంటి దేవుడు ఆయనే, నన్ను విమోచించినటువంటి దేవుడు ఆయనే విషయాన్ని మనం చూస్తున్నాం. నన్ను కూడా ఆయన తన సొత్తుగా ఆయన చేసుకున్నాడు. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, అంతేకాకుండా ఆయన మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి ఈ తలంపులు మనం జ్ఞాపకం చేసుకున్న వారమై, ఇటువంటి అనుభవం నీ జీవితంలో కూడా నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండలేవు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని, ఆ గొప్ప దేవుణ్ణి నువ్వు కూడా ఏం చేస్తావు? మరి నోరు తెరిచి ఆయనను ఆరాధించి ఆయనను గణపరుస్తావు. కాబట్టి ఇంత గొప్ప కార్యములు జరిగించినటువంటి ఆ దేవుణ్ణి నేను కూడాను ఏం చేయలే సమయంలో ఆయనను స్తుతించి మరి ఆయనను ఆరాధించి గణపరచాలా. ఆయనను ఆరాధించేవారు మరి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అట్టి ఆరాధన దేవునికి ప్రీతికరం, ఇష్టమైనదని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో నేను కూడాను ఈ సమయంలో ఆరాధించి మరి మయంపరిచి గణపరిచి పూజించినట్లుగా ప్రేమగల ప్రభు సాయపడునుగాక. అట్టి కృపా దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక.